లేడీ డాన్తో కూటమి నేతలు నెల్లూరు పొలిటికల్ మిక్సర్. ఈ లేడీ డాన్ వ్యవహారం రోజు రోజుకి కూడా కొత్త మలుపు తిరుగుతూ ఉందన్నమాట. ఒక సాధారణమైనటువంటి మహిళ రాజకీయాలను ప్రభావితం చేసి ఒక జిల్లా రాజకీయాల్లో అన్ని పార్టీల నేతలతోటి మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఒక జీవిత ఖైదీనే పెరోల్ మీద బయటికి తీసుకొచ్చిన స్థాయికి ఎదిగి ఐపీఎస్లను కూడా ఒత్తిడి చేసింది, బ్లాక్మెయిల్ చేస్తుంది అనేటువంటి ఒక ప్రచారానికి కారణమైందంటే అసలు ఏం జరుగుతుంది సార్? అంటే మీరు చెప్పిన వాటన్నిటితో పాటు బ్రహ్మనాయుడు ఈ లేడీ డాన్ని ఇంత పెద్ద ఇది పెద్ద రూపంలో ఇచ్చి ఆమెను మ్యాగ్నిఫై చేసి ఆమె చాటున చాలామంది పనులు జరుపుకున్నారు అన్నది ఒక పెద్ద మాట. ఓకే. రెండవది, ఇప్పుడు హోంమంత్రి గారు మీద వీళ్ళు ఎదురుదాడి కూడా చేస్తే ఆమె విచారణకు ఆదేశించి అరెస్ట్ చేయించిన పరిస్థితి కూడా ఉంది కదా పోలీసులు. కాబట్టి నెల్లూరులో జిల్లాలో రాష్ట్రం అంతట్లోకి విచిత్ర పరిస్థితి ఉంది. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఈ నేరాల చిట్టాలో ఈ బంధాల్లో ఉన్నారు. అవును. ఇప్పుడు శ్రీకాంత్ కోసం మీరు బెయిల్ పెట్టి సిఫార్సు చేశారు అంటే మొన్న శ్రీధర్ రెడ్డి అవును నేను మానవతా దృష్టితో చేశాను అనే చెప్పాడు. నాకంటే ముందు వైసీపీ వాళ్ళు కూడా చేశారని, ఏ తర్వాత తేలేదేంటి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా చేశారని. ఇప్పుడు తాజాగా ఈరోజు ఒక పత్రికలో మామూలుగా టీడీపీని బలపరిచే లేకపోతే అనుకూల పత్రిక పేరున్న దాంట్లోనే ఈ స్టోరీ రాశారు. ఏమని అంటే అరుణ అరాచకమైన ఆమె పేరు అరుణ. అవును. ఆమెకు సంబంధించిన కాల్ డేటా అంతా చూస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఒక ఫోన్లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఒక హత్య, సూళ్ళూరుపేటలో జరిగిన ఒక హత్య, కుటుంబపరమైన హత్య. అందులో ఒకటే తండ్రికి పుట్టిన వాళ్ళ మధ్యలో ఆస్తి పంపిణీలో ఒకరు వీళ్ళను ఉపయోగించుకొని ఒక హత్య చేయించారు. అందులో ఆరోపణ మాత్రమే, అది వాళ్ళు రాసింది, మనకేం ఉన్నది చెప్తున్నాను. కాబట్టి అది చేయించిన వాళ్ళు ఇప్పుడు టీడీపీ అధికార కూటమిలో ఉన్నారని ఆ పత్రిక రాస్తుంది. నేను దాని నుంచి చెప్తుంది అదే. అది క్వార్జ్ మైన్స్ తీసుకోండి, అది కుబేరా పేరుతో బ్యాంకులో తప్పుడు లోన్లు అనండి, లేకపోతే ఇక్కడ భూములు కరేడులో భూములు అప్పుడు వైసీపీ ఇప్పుడు టీడీపీ, ఏ విధంగా చూసినా కానీ నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా అల్లుకుపోయి. అవును. దందాలనండి, లేకపోతే లాబింగ్లనండి, ప్రభుత్వ ఆస్తులు తీసుకోవటము, లేకపోతే ఇప్పుడు ఇది అన్నిట్లో కూడా ఆఖరికి నేరాల చిట్టాలో కూడా ఈ మాఫియా బంధాల్లో కూడా చాలా అల్లుకుపోయి ఉన్నారని. ఇప్పుడు ఆమె అనేక మంది పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కీలకమైన వ్యక్తులు ఆమె ఒక చోట ఇండిపెండెంట్గా పనిచేస్తే ఆమె తరఫునేమో ఒక వైసీపీ ఆయన అప్పుడు ఏజెంట్గా కూర్చున్నాడని ఆ పత్రిక రాస్తుంది. అవును. అంటే ఇప్పుడేమో హత్యలో వినియోగించిన ఆయనేమో ఈ కూటమిలో ఉన్నాడని చెప్తున్నారు, ఏజెంట్గా కూర్చున్నాడేమో ఆయన ఉన్నారు. అప్పుడు ఇప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళకి ఆదేశాలు ఇదంతా ఉంది. కాబట్టి ఈ అంశం మీద చాలా లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. దీంట్లో మామూలు వాళ్ళు ఏమవుతారని, మామూలు వాళ్ళు మామూలు పౌరులు కానీ అధికారులు, ఉద్యోగులు ఏమై ఉంటారు అని. కాబట్టి తేల్చాల్సిన అవసరం ఉంది. అంత లేదు ఆమెను భూతలంగా చూపించి ఆమె వెనుక చాలామంది పనులు చేసుకున్నారు అనే ఒక వెర్షన్, అది కూడా నిజానిజాలు తేల్చాలి కదా. కాబట్టి నెల్లూరులో ఈ నెట్వర్క్ చాలా దట్టంగా అల్లుకుపోయింది. దీన్ని ఛేదించాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీదే ఉంటుంది, లేకపోతే వాళ్ళు కూడా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ హత్య కేసులో చెప్తున్నట్టుగా మరి ఎందుకు ఒక పారదర్శకంగా ఒక సిట్ లాంటిది వేసి విషయాలన్నీ కూడా తేల్చారు, అసలు ఏం జరిగింది, ఎందుకు పంచుకోరు, దశల వారీగా ఎందుకు చెప్తారు? హోంమంత్రి మీదే ఎదురుదాడి చేసే పరిస్థితికి ఇరు పార్టీ నాయకులు వచ్చారు. మాకు సంబంధం లేదని టీడీపీ వాళ్ళు అంటే, మాకు వైసీపీ వాళ్ళే పెంచారు అని టీడీపీ వాళ్ళు అంటే, టీడీపీ వాళ్ళే కదా ఇచ్చారు అని వైసీపీ వాళ్ళు అంటే, కోటమిరెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా, ఆయన ఖండించలేదు కదా. ఉదాహరణ మేము ఇచ్చాం, మేము సంతకం పెట్టాము, కానీ అంతకుముందు మీరు కూడా ఇచ్చారు కదా, దాని అర్థం ఏంటి? ఇద్దరు ఇచ్చారనే కదా. మేము ఇచ్చినది తిరస్కరించారు 16th అధికారికంగా అధికారులు. తిరస్కరించడం ఓకే, తిరస్కరించారన్నది నిజము, ఆయన జరిగింది ఆయన చెప్తూ. ఆ తర్వాత వేరే తిరస్కరించొద్దు, మీరైతే ఇవ్వమనే కదా మీరు ఇచ్చారు. తిరస్కరించడం అనేది వేరే విషయం. అవును. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారన్న దాని మీద కదా చర్చ. అవును. అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారనేది కదా. వాళ్ళు ఏమంటారు, వైసీపీ ప్రతినిధి ఆ రోజు 99లో కూడా చెప్పారు, జూపూడి ఎవరు, మాకేం సంబంధం లేదు ఎంత టీడీపీ వాళ్ళు కానీ, మరి మీరు కూడా ఇచ్చారు కదా. అవును. కాబట్టి ఇద్దరే దొందే చెవిరెడ్డి గారు ఇచ్చారు గతంలో, గవర్నమెంట్ లో కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హోంమంత్రి గారు కానీ, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు కానీ, లేకపోతే చెవిరెడ్డి కానీ ఎవరైనా ఖండించడం లేదు ఇక్కడ. అవును. పరిస్థితులు వేరే అది అంటారు. ఏంటి ఆ పరిస్థితులు, నిజమైన పరిస్థితులు చెప్పండి. నెల్లూరు గడ్డ మీద ఏం జరుగుతుంది? నేరాల లింకులు ఇంత దట్టంగా అల్లుకుపోయి ఉన్నాయి. ఆ పూటకేదో అని ఆ పూటకు హెడ్డింగ్లు, స్క్రోలింగ్లు కాదు కదా ఇది. అవును.
అంటే ఇక్కడ ఇంకొక అంశం, ఓ పొలిటికల్ మిక్స్చర్ తయారైపోయింది, క్రిమినల్ మిక్స్చర్. అంటే సార్ క్రిమినల్స్ ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారాన్ని పొందుతున్నారు అని కూడా ప్రజల్లోకి వెళ్తాం సార్. బ్రహ్మనాయుడు ఇప్పుడు తప్పకుండా క్రిమినల్ నెట్వర్క్స్, మాఫియాలు అనే పదం ఎక్కువ, సిండికేట్లని, మాఫియాలని, ఇటువంటి వాళ్ళు, అది మద్యమైనా, గనులైనా, అది లావాదేవీలైనా, భూములైనా, ఇవి ఇసుక మాఫియా, రకరకాల ఒక డజన్ టైప్ మాఫియాలు. ఈ మాఫియాలు శాశ్వతం. పార్టీలు అధికారంలోకి రావడం, వీళ్ళని నేరస్థ శక్తులని మీరు అంటున్నారు, కానీ వీళ్ళతో సహకరించే నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా శాశ్వతంగానే ఉన్నారు కదా ఇక్కడ. ఇప్పుడు కూడా వాళ్ళు కొనసాగుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వస్తే వీళ్ళ మీద కేసుల్లో వాళ్ళు చురుగ్గా ఉంటారు, అటువైపు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అటే ఉంటారు. కాబట్టి వ్యవస్థ అనేది కలుషితమైపోయిన ఒక పరిస్థితి, నేరపూరితమైపోయిన ఒక పరిస్థితి కూడా ఉంది. దీన్ని నెల్లూరు ఇప్పుడు ఒక ఉదాహరణలాగా కొట్టి వచ్చినట్టు కనిపిస్తుంది. దీన్ని లోతుగా జల్లెడ పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రక్షాళన కూడా జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద వేసి, నేను కాదు బ్రహ్మనాయుడు, ఆయన కాదు ఈయన, అది కాదు కదా ఇక్కడ సమస్య. ఏదైతే జరిగింది, హోంమంత్రి గారే వీటన్నిటిని చూడాల్సిన ఆమె నిజమే నా దగ్గరికి వస్తే పెట్టాను సంతకం, ఏ పరిస్థితుల్లో అన్ని నిజాలు తేల్చమని నేను చెప్పానని అంటున్నారు. మరి హోంమంత్రి గారి ఆదేశాల మేరకైనా నిజాలని బయట పెడితే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, ఎవరినైనా ఉపేక్షించకుండా చట్టం ముందు అని అంటుంటారు కదా స్లోగన్, అది అమలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. ఇంక ఇదేమో హత్యగా చేయించిన వాళ్ళు, లాభం పొందిన వాళ్ళు కూటమిలో ఉన్నారని ఒక పత్రిక రాస్తున్నప్పుడు దాని నిజాలు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది చాలా.